తరుగు పేరుతో కాంట పేరుతో ఒక్కొక్క కింటాలకు దాదాపు 6 కిలో నుంచి 10 కిలో తరుగు చూపెట్టబడుతుంది. 6 కిలో 10 కిలోలు 6 నుంచి 10 కిలోలు అంటే ప్లాన్ స్ట్రాటజీ అంతా కూడా ఏంటంటే కొనే చాతన గంటలకు కేంద్రం కొంటాంటే సహకరిస్తలేడు. ఇప్పటికే 50% రైతులు 1200కు 1300 ఇప్పటికే అమ్ముకున్నారు. ఇంకా అమ్ముకోవాలి మొత్తం. అమ్ముకున్న తర్వాత లాస్ట్కు ఉన్న 5% అయితే దాన్ని మెల్లంగా అమ్మి అది కొని నేనే పోటీ కానీ నేనే తొక్క నేనే ఉన్నా మన రైతు బాంధవులు అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ ఇప్పటికి కూడా ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది ఇప్పటికి అంచనా లేదు. ఎన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం, కొనుగోలు కేంద్రంలో సిబ్బంది ఉన్నారా? కనీసం అంచనా లేదు, ఒక ప్రణాళిక లేదు. మన ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే నేను భయం ముద్రలో కొబ్బరికాయ కొడుతున్నారు, పిక్కుతున్నారు. మళ్ళీ ప్రజా సంగ్రామ యాత్ర దాంట్లో మళ్ళీ రైతులు మన రైతుల పరిస్థితి ఎంత దీనావస్థలో రైతున్నారంటే వర్షాలు పడితే బతకలే పరిస్థితి. వాళ్ళు కొనుగోలు ప్రారంభించిన అనేక ప్రాంతాల్లో మొక్కుబడిగా ప్రారంభించారు. సిబ్బంది లేవు, గోనె సంచులు లేవు, కాంటాలు లేవు. ఉన్న కాడ 10 కిలోలు 6 నుంచి 10 కిలోలు కడిగేస్తున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఈయన ఢిల్లీ ఉద్ధరిస్తున్నట, ఢిల్లీ పోతారట. కొడుకేమో పైసలు దోచుకొని అమెరికాలో పెట్టడానికి పోయాడు. ఈయననేమో మోడీ గారు వస్తే మొగం చెల్లక, మొగం చూపటలేక, మోడీ గారు అంటే గజాయితం అంతమంది సమతా మొత్తప్పుడు గిన్నెది అనారోగ్యకరం అని చెప్పి కొన్ని లెటర్ పంపాడు. అలా కొడుకు ఏమంటాడంటే మా అయ్యని రానియద్దన్న రావద్దని చెప్పి పిఎంఓ ఆఫీస్ సీఎంఓ ఆఫీస్లో కనుక్కుంటాను. నేను సీఎంఓ మూర్ఖంతో ఈ సీఎంఓలో రైట్ అన్నప్పుడు అంతా 10,000 మంది వదలడాను, పైసలు సంపాదించడాను, అడ్డవులుగా అడ్డదారులు పైసలు సంపాదించడం సీఎంఓ ఆఫీస్లో పెట్టుకున్నాను. నేను పిఎంఓ ఆఫీస్ అట్టుకున్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.